సిటీలో హై రైజ్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. అవునండి. గతంతో కన్నా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది హై రైజ్ బిల్డింగ్స్ కొనడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారని చెప్పి అవునండి. ఇంతగా మార్కెట్ పెరగడానికి కారణం ఏంటంటారు మీరు? అంటే లగ్జరీ కోరుకుంటున్నారా లేకుంటే? ఒకటి వచ్చేసి ఏంటంటే, అవును సార్ లక్ష్మణ్ గారు, ఒకటేంటంటే ఆఫీస్కి నియర్ బై అనేది ఒకటి చూస్తున్నారు, తర్వాత లగ్జరీ కూడా చూస్తున్నారు అండి. కోవిడ్ తర్వాత ఏంటంటే జనాలు అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఏంటంటే నేను సేవ్ చేసుకోవాలనే దానికంటే కూడా నేను స్పెండ్ చేయాలన్న మూడ్లోకి వచ్చేసారండి. కొంచెం కన్వర్ట్ అయిందండి వాళ్ళు. సరే ఉన్న రోజులు అనుభవించి వెళ్దాం అన్నట్లుగా ఏంటంటే కొంచెం లగ్జరీ వైపే చూస్తున్నారండి. ఇప్పుడు మనకి ఈ గచ్చిబౌలి, కోకాపేట ఈ ఏరియాస్లో ఏవైతే ప్రీమియం ఫ్లాట్స్ ఉన్నాయో అవి తొందరగా అయిపోతున్నాయండి. 10,000 SFT, 8,000 SFTలో ఉన్నవి కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాకముందునే సేల్ అయిపోతున్నాయి అన్నమాట. అంత ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి. సో రెండు చూస్తున్నారు. ఎందుకంటే ట్రావెలింగ్ చేయడానికి కొంచెం ఇష్టపడట్లేదు. అంత దూరం మా అబ్బా రోజు నేను వెళ్ళి రావాలి అంటే కూడా కష్టం అవుతుంది అని అనుకున్న వాళ్ళు, ప్లస్ మళ్ళీ లగ్జరీగా ఉండాలి, ఆ పిల్లల్ని ఇట్లాగా ఈ పలానా గేటెడ్ కమ్యూనిటీలో చూడాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ నేను ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి అక్కడ ఒక క్లబ్ హౌస్ ఉండాలి, ఆలోచించట్లేదండి. తగ్గిపోయిందండి అది. ఆ కోవిడ్ తర్వాత కొంచెం చేంజ్ అయిపోయిందండి ఇన్వెస్టర్స్ దాంట్లో. సార్ ఫైనల్గా ఏంటి, బెంగళూరు హైవే దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుకున్నాం. 2 టాపిక్స్, ఒకటి బెంగళూరు హైవే, ముంబై హైవే అనుకుంటాం. శ్రీశైలం హైవేకి ఆల్రెడీ పోతే సిటీ రకరకాల డెవలప్మెంట్స్ ఏం రాబోతుంది అని ఒక అంచనా ఉంది. బెంగళూరు హైవే పరిస్థితి ఏంటి ఇప్పుడు, ఎలా ఉంది? అప్ టు చర్చల వరకు మార్కెట్ ఎలా ఉంది? సో రేట్లు దిగొచ్చాయా లేకుంటే అలానే స్టేబుల్ ఉండి ముందుకెళ్తుందా మార్కెట్? కొత్తగా ఏదన్నా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? ఈ బెంగళూరు హైవే ఒకటి శ్రీశైలం హైవేకి మనకి ఈ డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఒకటి ఏంటంటే మెయిన్ కనెక్టివిటీ, అవునండి, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇవి 2 హైవేస్కి ఇప్పటికైనా సరే డిమాండ్ ఉంటుందండి. ఎక్కడైనా చూడండి మనకి మెయిన్ మనకి కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ రేట్స్ ఎక్కువ పెరుగుతాయండి. ఇప్పుడు మనకి రోడ్డు ఉంది, రైల్వే ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది. ఈ 3 కనెక్టివిటీస్ ఈ 2 హైవేస్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ 2 హైవేస్కి ఆల్రెడీ 4 సిటీ అనౌన్స్ చేశారు కాబట్టి శ్రీశైలం హైవే ఆల్రెడీ పెరగడం అనేది స్టార్ట్ అయింది. బెంగళూరు హైవే కూడా ఇంతకుముందు పెరిగింది, ఇప్పుడు కొంచెం స్టేబుల్ అవుతుంది. కానీ ఇక్కడ కూడా మళ్ళీ రేపు నియర్ ఫ్యూచర్లో పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకోసం అంటే మనకి షాద్నగర్ వరకు ఇంతకుముందు హెచ్ఎండిఏ ఉండదండి. దాని ఏంటంటే ఇప్పుడు RRR వరకు మనకి హెచ్ఎండిఏ ఎక్స్పాన్షన్ పెరుగుతుంది కాబట్టి సో ఇక్కడ మనకి ఎక్కువ గ్రోత్ వచ్చే ఛాన్సెస్. పూణే, ముంబై, బెంగళూరు మార్కెట్తో పోల్చుకుంటే ఇప్పటికీ మంది రేట్లు తక్కువ ఉన్నాయి, ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయండి. వాటి మీద కంపేర్ చేసుకుంటే మన దగ్గర రేట్లు తక్కువ ఉన్నాయి. రేట్లు తక్కువ ఉండడానికి ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ అవైలబిలిటీ అండి. సో మనం ORR వరకు ఇంత ముందు అనుకునే వాళ్ళం, ఇప్పుడు RRR అవుతుంది. సో ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది. సో అందుకని మనకి అక్కడ వాళ్ళకి SFTలో ఏదైతే దొరుకుతుందో ఇక్కడ మనకి స్క్వేర్ యార్డ్స్లో దొరుకుతుందండి. సో అది మెయిన్ అడ్వాంటేజ్. ముంబై హైవే కూడా బాగుందండి, అప్ టు జహీరాబాద్ వరకు ఇంకా దానికి తిరుగులేదండి. ఆల్రెడీ ఏంటంటే మనకి మిగతా హైవేస్ లో డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ అండి, అంతే. నాకు డిపెండ్స్ ఆన్ ది బడ్జెట్ ప్లస్ మళ్ళీ ROI. నాకు ఎప్పటికల్లా నాకు రిటర్న్ కావాలి, ఎన్ని టైమ్స్ కావాలి అని అనుకున్న దాన్ని బట్టేసేసే మనము డిసైడ్ చేయగలుగుతామండి. లేదు నాకు తొందరగానే కావాలి అనుకుంటే పటాన్ చెరువు నుంచి మనకి మాక్సిమం సంగారెడ్డి లోపు అయితే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ప్లస్ మళ్ళీ మనకి ఏదన్నా మీరు అన్నట్లుగా ఇంతకుముందు రీసేల్ కూడా చేయాలనుకున్నా సరే ఈజీ అవుతుంది. ఈవెన్ అమ్మిన పర్సనే కాకపోయినా కానీ వేరే వాళ్ళైనా సరే టేకప్ చేసేసి దాన్ని రీసేల్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదు నాకు బడ్జెట్ తక్కువ ఉంది, పర్వాలేదు, మా పిల్లలు కూడా చిన్నపిల్లలు, ఇప్పుడేం అవసరం లేదు, ఈ 10 లక్షలు 20 లక్షలు తీసేసి పక్కన పెడతాను, నాకు నియర్ ఫ్యూచర్లో ఒక 10 yearsలో కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం దూరమే. ఇప్పుడున్న సమయంలో ఇల్లు కొనుక్కోవడం బెస్టా, ఓ ప్లాట్ కొనుక్కోవడం బెస్టా, లేకుంటే ఓ ఫామ్ ల్యాండ్ తీసుకోవడం బెస్ట్ అంటే ఏం చెప్తారు మీరు చెప్పండి? సో ఈ 3 ల్యాండ్స్ గురించి మర్చిపోయారంటే అట్లానే అయిపోయింది కాంపిటీషన్. అవునండి, యాజ్ ఎ RERA సర్టిఫైడ్ హోల్డరు చెప్పకూడదు కూడా వాటి గురించి. ప్లాట్ బెటరా లేకపోతే ఇండిపెండెంట్ అది ఇల్లు బెటరా అంటే నేను ఫస్ట్ నా ఓటు ప్లాట్కే ఇస్తానండి. ఎందుకంటే నేను ఆ మిస్టేక్ చేశాను, ఇల్లు కావాలి అని చెప్పేసి నేను ఇల్లు కొన్నాను. నేను 25 లక్షలు పెట్టి కొన్నానండి 150 గజాల్లో. ఆ రోజు తీసుకుంటే గజం వచ్చేసి 6,000, అంటే 9,000 రూపాయలకి స్థలం వచ్చేది. అదే 25 లక్షలు నేను అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి 6,000 రూపాయలు అంటే దాదాపు 400 గజాలు వచ్చేది. అదే 25 లక్షలు నేను అక్కడ 400 గజాలు పెట్టి కొనుక్కొని ఈ 10 years నేను వెయిట్ చేయగలిగాను అంటే ఒక 200 గజాలు నేను అమ్మేసుకున్నా ఈ రోజు 80 లక్షలు వస్తాయి నాకు. ఈ 80 లక్షల్లో నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను 200 గజాల్లో ఇల్లు కట్టుకునేవాడిని.
సో ఇల్లు ఉండేది నాకు, నా డబ్బులు కూడా మిగిలాయి. సో నేను అందుకని నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఓపెన్ ప్లాటే నేను సజెస్ట్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఓపెన్ ప్లాటే కొనుక్కోండి. మీకు ఎందుకంటే ల్యాండ్ ఎక్కువ వస్తుంది ఆ టైంలో. వెయిట్ చేయండి, 5 years 10 years వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత అక్కడ మీరు దాంట్లో సగం అమ్ముకొని ఆ డబ్బులతోనే మళ్ళీ ఇల్లు కట్టుకోండి. మీకు ఇల్లు ఉంటుంది కానీ తక్కువ టైంకి వస్తుంది, తక్కువ రేట్లో వస్తుంది అనమాట. లేదు సార్ నాకు నేను ఆల్రెడీ ఇప్పుడు రిటైర్ అయిపోయాను, నేను ఇంకా వెయిట్ చేయలేను, నాకు ఇల్లే కావాలి అనుకున్న వాళ్ళకి అప్పుడు ఇల్లు కొనుక్కోమని చెప్తాను. కానీ నా ఫస్ట్ సజెషన్ అయితే మాత్రం ఓపెన్ ప్లాటే తీసుకోమని చెప్తాను. ఏంటి ఈ ఫామ్ ల్యాండ్స్ ఏంటి అసలు ఎక్కడ వినిపించట్లేదు ఈ మధ్యకాలంలో? ఫామ్ ల్యాండ్స్కి ఏంటంటే కొంచెం రిస్ట్రిక్షన్స్ కూడా పెరుగుతున్నాయి కదండి. కొంచెం ఇన్వెస్టర్స్ లో కూడా ఏంటంటే కొంచెం అవేర్నెస్ స్టార్ట్ అయింది. హెచ్ఎండిఏ పరిధి కూడా పెరుగుతుంది అని చెప్పి విన్నాము. RRR కి లోపల వస్తుందా లేకపోతే RRR దాటే ఉంటుంది? RRR అయితే 100% టచ్ అవుతుందండి. టచ్ అవుతుంది. RRR కంప్లీట్ గా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ లోనే ఉంటుందండి. అది అదైతే మాత్రం 100% గ్యారంటీ అన్నమాట. ఎవరికి బెనిఫిట్ అంటే ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పుకోవటానికి కూడా కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి కదండి. మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కానివ్వండి, RRR కానివ్వండి, 4 City కానివ్వండి. సో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత చూద్దాం, రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. డెఫినెట్ గా ఒక 1 year ఆగితే కానీ అసలు మార్కెట్ ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అవునండి. సో ఇప్పుడిప్పుడే కాస్త మళ్ళీ ముందుకెళ్తుంది మార్కెట్. అవునండి, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఫైనల్ గా లాస్ట్ 1 year మొత్తం మార్కెటింగ్ పీపుల్ చాలా డల్ గా ఉన్నారు. చాలా మందితో మాట్లాడాను, ఎక్కడ చూసినా సేల్స్ లేవు, చాలా కష్టంగా ఉందని చెప్పి. మీరు ఎప్పుడు మాట్లాడినా కానీ ఇదే పాజిటివ్ వైపు తో ఉంటారు. అవునండి. ఏంటి సీక్రెట్ ఏంటి? మీరు ఏమన్నా వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఇంతకు మీరు సేల్స్ ఏమన్నా చేశారా? ఈ సేల్స్ జరుగుతూనే ఉన్నాయి సార్. అంత సేల్స్ లేవు, అంత అయిపోయింది, పడిపోయింది అని చెప్పి చాలా మంది అంటున్నారు. మధ్యలో మీరు 2 to 3 times మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మీరు నెగిటివ్ అయితే మాట్లాడలేదు. మార్కెట్ జరుగుతుందని, సేల్స్ అవుతున్నాయి అనే అదే ఉన్నారు మీరు. అవునండి. ఏంటి సేల్స్ అవుతూనే ఉన్నాయి సార్. సేల్స్ ఆగడం అనేది లేదు మాకైతే మాత్రం. ఎందుకంటే మీరు ఇంతకు అన్నారు కదా, ఎవరైతే ఒక ఇన్వెస్టర్ ఉన్నారో అతనికి ఒకసారి కొనిపించిన తర్వాత మళ్ళీ రీసేల్ అనే బాధ్యత తీసుకోవట్లేదు అన్నారు చూసారా, అది మేము తీసుకుంటున్నాము. సో మేము తీసుకుంటున్నాము అంటే దానికంటే ముందే ఆ ప్రాజెక్ట్ ఏంటిది, దానికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేవా, డెవలప్మెంట్స్ అన్ని జరుగుతున్నాయా లేదా, దీన్ని మేము ఇన్వెస్టర్కి ఇప్పించిన తర్వాత కూడా తనకు ఒక 2-3 years లో తనకి ఏదైనా అవసరం వచ్చి అమ్మాలి అని అనుకున్నప్పుడు మేము అమ్మించగలుగుతామా లేదా, లేకపోతే మేమే కొనుక్కోగలుగుతామా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మేము చేయగలుగుతాం. రీసేల్ చేసే బాధ్యత మీరే తీసుకుంటారు? 100% మేమే తీసుకుంటాం. కస్టమర్కి ఇదే చెప్తున్నారు. అవునండి. ఆ రీసేల్ మేము తీసుకుంటున్నాం కాబట్టి 100% మేమే తీసుకుంటామండి. రీసేల్ బాధ్యత అనేది మాదే. ఎందుకంటే మేమంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ తీసుకునే ముందు, ఒక ప్రాజెక్ట్ని మీకు సజెస్ట్ చేసే ముందు మేము రీసెర్చ్ చేస్తాం, నిజంగానే కొనగలుగుతామా లేదా. మీకు ఏదైనా, ఎందుకంటే అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది దేనికోసం, అవసరానికి అమ్ముకోవడం కోసమే కదా. అవసరానికి అవసరం లేని డబ్బు వచ్చినా కానీ తర్వాతనే వేస్ట్ అవుతుంది. సో అందుకోసం మేము చేసే రీసెర్చ్ ఏంటంటే ఇది నిజంగానే మీకు అమ్మిన తర్వాత మీరు ఒక 2-3 years తర్వాత నాకు ఇది అవసరం ఉంది, మేము అమ్మగలము అనుకున్నప్పుడు మాత్రమే మేము సజెస్ట్ చేయగలుగుతాము. రీసేల్ చేసే బాధ్యత మాది, మేమే తీసుకుంటాం ఆ రెస్పాన్సిబిలిటీ. రిఫరెన్స్ మార్కెట్ అంటే ఇదేనా? కరెక్ట్ అండి. మేము ఎక్కువ సోషల్ మీడియా కానీ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, కానీ మాకు రిఫరెన్స్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుందండి. మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చారు కదా. అవునండి. కొత్తగా ఏ టెక్నాలజీ వస్తుంది, అవునండి, ఎవరు ఏ జాబ్ ఎప్పుడు ఉంటుందో, ఎవరు ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు. అవునండి, కొంచెం ఆ డైలమాలో అయితే డైలమాలో ఉన్నారు. మాక్సిమం ఈ రంగం నుంచి కూడా ఎక్కువ పెట్టుబడులు రియల్ ఎస్టేట్ వస్తూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. ఈవెన్ ఆ ఏ ఎఫెక్ట్ కూడా రియల్ ఎస్టేట్ మీద కూడా ఉందండి. ఇప్పుడు అంటే ఈ ఏ ఎఫెక్ట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎలా రాబోతుంది అంటే, ఇప్పుడు జనాలందరికీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా కొనాలి అనుకున్న వారికి బయర్స్కి కూడా ఏంటంటే టైం అనేది ప్రెషియస్. వాళ్ళకి టైం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ఇదిగోండి మీ ఫ్లాట్ ఇలా ఉండబోతుంది, మీ ప్లాట్ ఇలా ఉండబోతుంది, వర్చువల్గా ఇక్కడ మీకు ఈ కలర్ వేస్తే ఇట్లా బాగుంటుంది, ఈ ఇంటీరియర్స్ బాగుంటుంది, ఇవన్నీ కూడా ఏంటంటే ఏఐతోనే సాధ్యమవుతుంది. సో రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఏజెంట్ కూడా అడ్వాన్స్డ్ ఉండాలి, కంపల్సరీ ఉండాలండి, అప్డేట్ అవ్వాల్సిందే. ఏదో అంటారు కదా. అవునండి, కబుర్లు అవన్నీ వర్కౌట్ అవ్వండి. టెక్నాలజీ మారుతుంది. సో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చాలా మార్పులు కూడా రాబోతున్నాయి. ప్లస్ మళ్ళీ ప్రొఫెషనల్స్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందండి రియల్ ఎస్టేట్ లో. అవునండి, ట్రెడిషనల్ వాళ్ళకంటే కూడా ప్రొఫెషనల్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ రాబోతుందండి రియల్ ఎస్టేట్ లో. అందుకని ఎవరన్నా కొంచెం నాకు ఇదే ఫీల్డ్, నేను దీంట్లోనే ఉండాలి అని అనుకున్న వాళ్ళు, నేను దీన్నే ప్రొఫెషన్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం
నేను రియల్ ఎస్టేట్ సజెస్ట్ చేస్తాను. రీసెంట్ గా ఒకటి ఎక్కడ చదివానండి, రియల్ ఎస్టేట్ రంగంలో రావడానికి మహిళలు కూడా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు అతి తక్కువ టైంలోనే అసలు ఎలా చేయొచ్చు రియల్ ఎస్టేట్, అప్పట్లో భయపడుతూ ఉన్నట్లేదు. అవునండి. సో వాళ్ళకంటూ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని చెప్పి కూడా విన్నాను. కరెక్ట్ అండి. సో ఎలా ఉంది సార్ మార్కెట్ లో నిజంగానే ఆ ప్రభావం, భవిష్యత్తులో నిజంగానే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఈ రంగంలో? టు బి ఫ్రాంక్ ఓపెన్ గా చెప్పాలి అంటే లక్ష్మణ్ గారు, మాకంటే కూడా అంటే జెంట్స్ కంటే కూడా లేడీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందండి ఈ రియల్ ఎస్టేట్ లో. వాళ్ళు ఎక్కువ డీల్స్ క్లోజ్ చేయగలుగుతారు. ఎందుకంటే మేము ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ మెంటల్ గా ఏంటంటే కొన్నిసార్లు వీక్ అయిపోతాం. కానీ లేడీస్ ఏమవుతారంటే వాళ్ళు మనకంటే అంటే జెంట్స్ కంటే కూడా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారనమాట. వాళ్ళు కన్విన్స్ చేసే విధానం కానీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ నిజంగా చెప్పాలంటే మాకంటే వాళ్ళే ఎక్కువ బిజినెస్ చేయగలుగుతారు. మీరు అన్నట్లు ఏంటంటే రీసెంట్ డేస్లో ఏంటంటే లేడీస్ ఎక్కువ వస్తున్నారు, రియల్ ఎస్టేట్ వైపు వస్తున్నారు, సక్సెస్ కూడా అవుతున్నారు. మంచి డీల్స్ కూడా చేయగలుగుతున్నారు, పెద్ద డీల్స్ కూడా చేయగలుగుతున్నారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఒక సేఫ్టీ అనేది ఇక్కడ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఈవినింగ్ 5 తర్వాత ఇంకా అసలుకి ఏ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో కూడా ఉండాల్సిన పని కూడా ఏం లేదు. సో దీని వల్ల ఏమవుతుంది, అంతే కదండి, కరెక్ట్ అండి. అది కూడా కొత్తగా వచ్చే మీరు ఏం చెప్తారు సార్ ఈ ఫీల్డ్, ఈ రంగంలోకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే ఇదే రియల్ ఎస్టేట్ నా ప్రొఫెషన్ అనుకుని వచ్చే వాళ్ళకైతేనే బాగుంటుందండి. ఏదో వస్తాను, ఏదో ట్రయల్ చేస్తాను, వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది వర్కౌట్ కాదు. నాది ఇప్పుడే స్టడీస్ అయిపోయినాయి, నేను రావాలనుకున్న వాళ్ళకి కొంచెం వర్కౌట్ అవుతుంది. లేదు నేను బిజినెస్ లేకపోతే నేను జాబ్ చేస్తున్నాను, దాన్ని వదిలిపెట్టుకొని రావాలి అని అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఆ జాబో లేకపోతే బిజినెస్ ఏదైతే ఉందో అది చేసుకుంటూనే ఉండండి. ఇది సైడ్ దీన్ని పార్ట్ టైం కింద మీరు ప్లాన్ చేసుకోండి. ఒక మంచి అడ్వైజర్, ఒక కన్సల్టెంట్ దగ్గర మీరు కొన్ని రోజులు వర్క్ నేర్చుకొని దాంతో ఇక్కడ మీరు డబ్బులు సంపాదించుకోండి. పార్ట్ టైంలో కూడా డబ్బులు వస్తాయి. అంటే వచ్చిన డబ్బులు ఏంటంటే మీకు సపోజ్ మీకు ₹1,00,000 నెలకు వస్తుంది అనుకోండి, మీ జాబ్లోనూ బిజినెస్లోనూ ఒక 12 నెలలు అంటే ఒక 12 లక్షలు పార్ట్ టైం చేస్తేనే మీరు ఇక్కడ సంపాదించుకోండి. దీన్ని పక్కన పెట్టేసేసేయండి, ఇంట్లో ఇచ్చేసేసేయండి. ఈ 1 ఇయర్ నన్ను ఏమి డిస్టర్బ్ చేయకు, ఇది కొన్ని కావాల్సిన 12 లక్షలు నేను ఇచ్చేస్తున్నాను, ఈ 1 ఇయర్ నన్ను వదిలేసేసేయండి. అంటే ఇన్ ద సెన్స్ జాబ్కి వెళ్ళావా లేదా, నెలకి ఇంత వస్తుందా లేదా, ఇలాంటి కరెక్ట్ అండి. మైండ్ పెట్టడం ఇవి రెండు కనుక మళ్ళీ ఈ 1 ఇయర్ ఇక్కడ మళ్ళీ మనం ఫోకస్ చేసామంటే దానికంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాం. అంతేగాని రాగానే మీరు కోట్లు వస్తాయి అనేది మీటింగ్స్ లో చెప్తారు కదా, అప్పుడప్పుడు మీటింగ్స్ జరుగుతాయి, ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రానికి క్లోజ్ చేస్తారు. అవునండి, మొత్తం ఎక్కిచ్చేస్తారు, బయటకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటది. అవునండి, చేసేద్దాం అయిపోయింది, చేతులు ఎత్తేసి రకరకాలుగా చేస్తారు. అవునండి, నెక్స్ట్ కదిలిస్తే ఏముండదు. కరెక్ట్ అండి. అందుకని ఆలోచనలు పెట్టుకుంటే అసలు రావద్దండి. మీకు రాగానే కూడా కోట్లు అయితే మాత్రం రావండి, వస్తాయి. మీకు చెప్తారు కదా, మీ మీటింగ్స్ లో మీరే చెప్తారు కదా, అయిపోయింది మీరు తప్పించి మీరే హీరో, మీరే మొత్తం. అవును, చెప్తారు. మీకు యూట్యూబ్ లో కూడా కొన్ని వీడియోస్ కనబడుతూనే ఉంటాయి అలాంటివి. అవునండి, మోటివేషన్ కదా, ఎమోషన్. అవునండి, పని చేయాలి అంటారు. సో అలాంటి వాటిని మీరు పక్కన పెట్టండి. వాళ్ళు చెప్పిన ఏం చెప్పినా కానీ మీరేం నమ్మకండి. మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో కరెక్ట్ అండి, అంతవరకు తీసుకోవాలి. అంతేగాని మీరు దాన్ని తీసేసుకొని మళ్ళీ గుడ్డలు దించేసేసుకొని ఇక్కడికి వచ్చేస్తా, నేను ఒక నెలలోనే ₹1,00,000 సంపాదిస్తా, సంవత్సరంలో సంపాదిస్తానంటే అది కొంచెం వర్కౌట్ కాదు. 92% అవునండి, ఆ మీటింగ్స్ కి అటెండ్ అయ్యే వాళ్ళు మొత్తం అదే ఆలోచనతో. కరెక్ట్ అండి. మిగతా 8% పీపుల్ సక్సెస్ అవుతుంది. కరెక్ట్ అండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్, వెబ్సైట్ అని మీరు చెప్పగలరు? షూర్ అండి. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అట్లూరి అండి. మా కంపెనీ పేరు వచ్చేసి అట్లూరి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9568259999. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఎక్కడన్నా ఫ్లాట్ కొనాలి అని అనుకున్నా కానీ మీకు ఏదన్నా రిక్వైర్మెంట్ ఉందంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మేము మీకు రైట్ అడ్వైస్ ఇస్తాము. రైట్ ఇన్వెస్ట్మెంట్కి రైట్ రిటర్న్స్ కూడా ఇప్పించే బాధ్యత మాది. ఎన్ఆర్ఐస్ కోసం ఏమైనా సెపరేట్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? నా సజెషన్ కూడా ఏంటంటే ఫోన్ కాల్స్ కంటే కూడా ఎక్కువ వాట్సాప్లోనే కనెక్ట్ అవుతుంటారండి వాళ్ళు. సో వాళ్ళకి నైట్ ఏదైతే ఉంటుందో మనకి డే అవుతుంది. కానీ ఒక పీరియడ్ ఉంటుంది కదా, మార్నింగ్ 5 o'clock నుంచి 9 దాకా, ఆ టైం ఓకే మేము అవైలబిలిటీనే ఉంటాము. కానీ దానికంటే కూడా వాట్సాప్లో పింగ్ చేస్తే వాళ్ళ కంఫర్టబుల్ టైం ఏదైతే ఉందో దాన్ని బట్టేసేసి మేము జూమ్లో కానీ లేకపోతే వాట్సాప్ వీడియో కాల్స్ కానీ మేము కనెక్ట్ అవుతూనే ఉంటుంటామండి.